సరికొత్త చీరలతో మేము ముందుకు వచ్చేసింది వర్షాశ్రిత ఛానల్. ఫస్ట్ శారీని అయితే చూసేద్దాం. ఈ శారీ పికాక్ గ్రీన్ అండ్ స్టోన్ వర్క్ తో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్. మనకు కంప్లీట్ గా శారీ కలర్ లోనే ఇచ్చారు, ప్లెయిన్ లో ఇచ్చారు. ఈ విధంగా హ్యాండ్స్ కి స్కాల్ప్ కట్ వర్క్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఈ విధంగా ఉంది. శారీని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ. మనకు పికాక్ గ్రీన్ పైన ఈ విధంగా స్టోన్ వర్క్ రావడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే మనకు నెట్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది. ఈ విధంగా షైనీగా సూపర్ గా సాఫ్ట్ గా భలే ఉంది శారీ. ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు మీషోలో కొత్తగా వచ్చిన శారీ. ఇక్కడ నుంచి అయితే మనకు కింద పైన ఈ విధంగా స్టోన్ వర్క్ రావడం వల్ల గ్రాండ్ లుక్ అయితే ఉంది. చివరన మనకు స్కాలప్ కట్ వర్క్ అయితే ఇచ్చారు స్టోన్ వర్క్ తో. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది కంప్లీట్ గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఈ శారీ మనకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ అయితే మనకు కంప్లీట్ గా ఫుల్ గా ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు. ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు శారీని చూసేద్దాం. శారీ అయితే మనకు ప్లెయిన్ లేచి మధ్యలో ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ రావడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. బార్డర్ అయితే మనకు గ్రీన్ కలర్ లో రావడం వల్ల సూపర్ గా ఉంది. బార్డర్ అయితే మనకు మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం లో ఉంది. బార్డర్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు శారీ మొత్తం చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ. మనకు కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. ఇది కూడా మనకు మీషోలో కొత్తగా వచ్చిన శారీ. ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఈజీగా ఎక్కడైనా హ్యాండిల్ చేయొచ్చు, అంత బాగుంది శారీ అయితే. ఇప్పుడు శారీ యొక్క పళ్ళు భాగాన్ని చూసేద్దాం. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది కంప్లీట్ గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఈ శారీ మనకు మస్టర్డ్ ఎల్లో అండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ తో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇప్పుడు శారీని చూసేద్దాం. మొదట మనకు ప్లెయిన్ లే ఇచ్చారు. ఇక్కడ నుంచి అయితే మనకు ఎంబ్రాయిడింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంది శారీ అయితే. ఇది కొంచెం మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఉండడం వల్ల షైనీగా సూపర్ గా సాఫ్ట్ గా శారీ అయితే ఉంది. ఈ విధంగా ఉంది శారీ. ఈ శారీ అయితే చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయింది. ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా శారీ మొత్తం ఉంటుంది. ఈ విధంగా మనకు గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది శారీ అయితే. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. పళ్ళు భాగాన్ని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్ గా ఆపోజిట్ లో ఇచ్చారు. బ్రౌన్ కలర్ లో ఇచ్చారు. ఈ విధంగా శారీకి ఏ విధంగా ఎంబ్రాయిడింగ్ ఉందో అది మనకి హ్యాండ్స్ కి అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసేద్దాం. ఇది మనకు వైట్, రోజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ అయితే మనకు కంప్లీట్ గా పర్పుల్ కలర్ లో ఇచ్చారు, ప్లెయిన్ లో ఇచ్చారు. ఈ విధంగా మనకు బార్డర్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కి. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు శారీని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ అయితే మనకు. ఈ విధంగా మనకు వైట్, పింక్, పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్న డిజైన్ ఉండడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. ఈ విధంగా మనకు పర్పుల్ కలర్ లో బార్డర్ రావడం వల్ల హైలైట్ గా ఉంది శారీ అయితే. ఈ విధంగా శారీ మొత్తం ఉంది. ఈ విధంగా వైట్ కలర్ పైన మనకు పికాక్ డిజైన్ రావడం వల్ల సూపర్ గా ఉంది. అదే విధంగా మనకు అవుట్ ఫినిషింగ్ గా గోల్డ్ కలర్ ప్రింటింగ్ రావడం వల్ల ఇంకా సూపర్ గా ఉంది శారీ అయితే. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఇది కూడా మనము ఎక్కడికైనా కట్టుకొని వెళ్ళొచ్చు, అంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు శారీని. అంత బాగుంది శారీ అయితే. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఇప్పుడు శారీ యొక్క పళ్ళు భాగాన్ని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది కంప్లీట్ గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ శారీని అయితే చూసారు. క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. శారీ మొత్తం చూసేద్దాం. ఇది శారీ యొక్క బ్లౌజ్ పీస్ మనకి కంప్లీట్ గా ఆపోజిట్ లో ఇచ్చారు, క్రీమ్ కలర్ లో ఇచ్చారు. ఈ విధంగా మనకు లైట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ లో ఫ్లవర్ డిజైనింగ్ రావడం వల్ల బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంది. ఇది కంప్లీట్ గా శారీ యొక్క బ్లౌజ్ పీస్. ఈ విధంగా ఉంది. ఇప్పుడు శారీని చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ. మనకు ఆరెంజ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉండడం వల్ల శారీ అయితే సూపర్ కాంబినేషన్ లో ఉంది. కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది. ఈ విధంగా మనకు క్రీమ్ కలర్ పైన ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ రావడం వల్ల శారీ అయితే సూపర్ గా కనపడుతుంది. ఈ విధంగా ఉంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే మనకు సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది శారీ. ఈ విధంగా ఉంది శారీ. చివరిన మనకి ఈ విధంగా స్కాలప్ కట్ వర్క్ అయితే ఇచ్చారు ఈ శారీకి. ఈ విధంగా ఉంది శారీ మొత్తం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం చూసేద్దాం. ఈ విధంగా ఉంది శారీ యొక్క పళ్ళు భాగం. ఇది కంప్లీట్ గా శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ రెడ్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ లో ఉంది. శారీ అయితే మనకు మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది. పళ్ళు భాగం మాత్రం మనకు నావీ బ్లూ కలర్ లో ఉంటుంది. ఈ విధంగా శారీ మొత్తం రెడ్ కలర్ లో ఉండి ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అయితే నావీ బ్లూ కలర్ లో రావడం వల్ల శారీ అయితే సూపర్ గా ఉంది. చివరన మనకు గోల్డ్ కలర్ తో ఈ విధంగా బీడ్స్ లేస్ రావడం వల్ల ఇంకా హైలైట్ గా ఉంది శారీ అయితే. ఫ్యాబ్రిక్ అయితే మనకు జార్జెట్ క్లాత్ లో ఉంటుంది ఈ శారీకి. ఇది శారీ యొక్క పళ్ళు భాగం. ఈ విధంగా ఉంది. శారీ యొక్క పళ్ళు భాగం అయితే మనకు నావీ బ్లూ కలర్ లో ఇచ్చి ఈ విధంగా పింక్ కలర్ లో ఫ్లవర్ డిజైనింగ్ రావడం వల్ల సూపర్ గా ఉంది. పళ్ళు భాగం ఈ విధంగా ఉంది. చివరన మనకు బీడ్స్ తో ఈ విధంగా లేస్ రావడం వల్ల ఇంకా సూపర్ గా ఉంది. శారీ యొక్క బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా నావీ బ్లూ కలర్ లోనే ఉంటుంది. చిన్న ఫ్లవర్ డిజైనింగ్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్ గా నేను కట్టుకున్న శారీ ఈ విధంగా ఉంది. కొత్త వారు ఎవరైనా చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సరికొత్త చీరలతో మీ ముందుకు వచ్చేస్తుంది వర్ష హర్షిత ఛానల్.